నార్మల్గా నువ్వు మాస్క్ దాస్ కదా. ఇన్ జనరల్గా ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు, హీరోగా పెరిగావు, నీ మార్కెట్ పెరిగింది, నీ బిజినెస్లు పెరిగినాయి. అప్పుడు అలాంటప్పుడు మరి హీరో మీద టైటిల్ ఉండాలని హీరో అనుకోవడంలో తప్పు లేదు. అండ్ హీరో మీదనే ఉంది కదా సార్. అదే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నాకు అది కొంచెం ఉందనుకుంటా. బేసికల్లీ ఐ ఫీల్ లైక్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఉండాలి. మనం అవి ఇష్టం అనమాట, క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ కూడా నేను ఒక్కడిని ఒక దిక్కుండే, వంశన్న మిగిలిన వాళ్ళందరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కన్విన్స్ చేసింది నన్ను. దాని యాక్చువల్ టైటిల్ మేము ముందు అనుకుంది లంకల్ రత్న. అసలు లంకల్ రత్న అయితే చాలా బాగుండేది. ఎందుకో తెలుసా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే అదేదో ఇంగ్లీష్ టైటిల్ లాగా చాలా మంది మాసెస్కి అర్థం కాలేదు. అది వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అదే లంకల్ రత్నం అనుకో, హ్యాపీగా సీతారత్నం గారి అబ్బాయి సినిమాలాగా మన వెస్ట్ ఈస్ట్ మన మన వైజాగ్. కానీ అప్పటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు చేసిన కొత్త థింగ్, ఆంధ్రలో హ్యూజ్ జంప్ వచ్చేసింది. ప్రతిసారి నాకు నైజాం లీడ్ ఉంటుంది. అవును, ఈసారి ఆంధ్ర డామినేట్ చేసింది. డమ్కీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైయెస్ట్, డమ్కీ హైయెస్ట్ గ్రాస్ ఉండే కంటే. అవును, సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే, ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్ కి నైజాంకి ఆంధ్ర డామినేట్ చేసేసింది. సో ప్రతి సినిమాకి అట్లా కుదిరింది. అంటే గోదావరి అనగానే కొంచెం అవతల వాళ్ళు బాగా. అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం నన్ను ఫ్రెష్ గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూసారు కదా. కష్టపడ్డావా తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ కి? కష్టం అంటే ప్రిపరేషన్ సార్, ప్రిపరేషన్ ఉంటుంది అంతే. అది వర్క్షాప్ లాగా అది అంతే. దాని కష్టం అంటే కష్టం ఎండలలో షూటింగ్ లో పడ్డం, భాష నేర్చుకోవడం ఒక 10-12 days. అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ, ఐ రిమెంబర్. కానీ ఇప్పుడు ఈ సినిమాకి మార్చుకోవడం అన్నది ఉంది చూసావు. సబ్జెక్ట్ మార్చుకోవడం, జానర్ మార్చుకోవడం, క్యారెక్టరైజేషను, లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి. ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎగ్జైట్ గారు సార్ జనాలు ఇప్పుడు. అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసా సార్, నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తారు. అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా, అది ఎవరు చెప్పలేరు. దాని వెనుక పోతే మనము డిసప్పాయింట్ అవుతుంటాం. మనం చేసుకుంటూ పోదాం. ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా. లేదు, అంటే ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది. కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే, ఒక్క సినిమా కూడా పోలే. మీరు చూస్తే అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది. స్టాంపింగ్ కావచ్చు, ఎకనామికల్లీ బిజినెస్ వైజ్ అందరూ బయర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరిని బతికిచ్చి చేయాలి. కరెక్ట్, అందరూ బతకాలి. అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను, డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు. అంతమంది కష్టం, అంతమంది టైంతో మనం ఆడుకోలేము. ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంట్. At the same time, it should be win-win situation for everyone in the project. Exactly. So ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటా ఉండే. ఇప్పుడు గామియా చూడండి, గామియా అనే సినిమాలో కమర్షియల్ ఎలిమెంటే ఉండదు. అవును, అదంతా మన ఏది కమల్ హాసన్ గారు చేసిన గుణ సినిమా లాగా. అది ఒక రకమైన ఫిల్మ్ అంతా లేదు. అదే దట్స్ వాట్ కామెడీ లేదు, ఐటమ్ సాంగ్ లేదు, ఇంట్రడక్షన్ సాంగ్ లేదు, ఏ లేకుండా నా కెరియర్ మొత్తంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గామిది. అవును, ఎందుకంటే ఒక కొత్త సినిమాని చూద్దామనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్. మేబీ దాంట్లో 20-30% పీపుల్ ఫస్ట్ టైం థియేటర్కి వచ్చి విశ్వక్సేన్ సినిమా చూడొచ్చు. ఆ 30% విశ్వక్సేన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళు గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది, ఇట్స్ వెరీ న్యూ అటెంప్ట్. అది దానికోసం వచ్చారు. అవును, ఒక ఎక్సైట్మెంట్ రేపింది అది రిలీజ్కి ముందే. ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని నీ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ విన్-విన్ సిచ్యువేషన్. అని చూద్దాం ఏది ఎట్లయితుందో. కానీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. రోజు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండాలి. పొద్దున్న లేచి అబ్బా అదే చేస్తున్నాం రా మళ్ళా అన్నట్టు అది ఉన్నప్పుడు టైమే చాలా స్లోగా రన్ అవుతుంటుంది. సో నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. క్యారెక్టర్ కొత్తది ఉన్నప్పుడు భయం ఉంటుంది, దాన్ని బాగా చేయాలన్న ఒక భయం ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది కదా. ఛాలెంజ్ ఉంటుంది, మజా ఉంటుంది. అది రిలీజ్ అయినప్పుడు కిక్ ఉంటుంది. అవును, ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, అదే ఆ ఫంక్షన్స్ లో కూడా మాట్లాడడానికి మీకు ఎక్సైటింగ్ ఉంటుంది. ఏం చేస్తాం
ఎందుకంటే చాలా పీకెం, మనం చాలా పొడిచాం షూటింగ్ లో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వర్కౌట్ అయినప్పుడు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది, మన బిలీఫ్ సిస్టమ్ పనిచేసింది. ఎస్. అలాగా నీకు వర్కౌట్ అయినవి ఏంటి, వర్కౌట్ కానివేంటి? కానివి అంటే నాకు ఓరి దేవుడా మీద ఉండే సార్ చాలా. అది దేర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఆ సినిమాకి. ఓకే. వన్ డైరెక్టర్ చెప్పిన మాట, ఓరి దేవుడా డైరెక్టర్, తమిళనాడు నుండి వచ్చిన అశ్వథ్ అనే ఒరిజినల్ తీసిన ఆయన. నేను నా అట్లనే తీద్దాం అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరని. నేను సినిమా తీసేసాను నీతో, నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరని. నేను ఇంకొంచెం వేరేలాగా చూపించటోడు నిన్ను సేమ్ కథతో. నేను తమిళ్ ఎట్లుందో తెలుగులో అట్లనే చూపించిన అర్జున్ని. నీ మోడ్ ఫాలో అవ్వలేదు తను అంటే ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు మన మోడేంది అసలు అని. ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాగల్ ఫస్ట్ డే వచ్చి చూసిండు. అప్పటికి కొంచెం బ్యాలెన్స్ ఉండు వెంకటేష్ గారి అది ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది. అదొక స్టంట్. అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రోడ్, అంటే మనకు ఒక థియేటర్కి మన కోసం వచ్చిన వాళ్ళకి ఒక అడ్రినల్ రష్ ఉంటుంది కదా, అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని ఆయన 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 పశ్చాత్తాపడ్డది ఆ రోజు మధ్యాహ్నం నాతో కలిసి. 7-8 సినిమాలు ఉంటే తొడగొట్టి రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో. ఇట్ రిలీజ్డ్ విత్ 7-8 ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్. అబ్బా, అది 2వ వారం కదా హిట్ అయింది. అవును, కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు. కరెక్ట్. కాంతారా రిలీజ్ అయినా నెక్స్ట్ వారం రిలీజ్ అయింది, అది మంచి పీక్ లోకి వచ్చింది. అది 2వ వారం అందుకుంది కదా. అవును, అది అందుకుంది. 6 సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు. దాని తర్వాత అదొకటి లెసన్. అంటే మనకి ఎంత పౌరుషం ఉన్నా, మన సినిమా ఎంత బాగున్నా, మాక్సిమం యూ షుడ్ ట్రై టు టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నది అర్థమైంది. ఒక నార్మల్ గా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. అవును, చాలా మంచిగా ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.